ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, నీట్ 2024 కౌన్సిలింగ్లో భాగంగా ఈ వీడియో అయితే చేస్తున్నాను అనమాట. సో తెలంగాణ స్టేట్కి సంబంధించినటువంటి ఎస్సీ ఓసీ ఓపెన్ కేటగిరీ అండ్ ఎస్సీ కేటగిరీకి సంబంధించినటువంటి సో కట్ ఆఫ్ అయితే లాస్ట్ ఇయర్వి నేనైతే ఇక్కడ మీకైతే ఇదివరకు అయితే పెట్టాను. సో నెక్స్ట్ వచ్చేసి ఎస్టీ కూడా పెట్టాను అనమాట, నిన్న వచ్చింది. సో నెక్స్ట్ బీసీ కేటగిరీకి సంబంధించినటువంటి బీసీఏ కావచ్చు, బీసీబీ కావచ్చు, బీసీసీ కావచ్చు, డి కావచ్చు, ఈ కావచ్చు, సో మైనారిటీ కావచ్చు. సో అవన్నీ అయితే అప్కమింగ్ వీడియోస్లో వస్తాయి తెలంగాణ స్టేట్కి సంబంధించినవి. సో నెక్స్ట్ తర్వాత వచ్చేసి నేను ఈరోజు లేదా రేపు కావచ్చు సో ఏపీకి సంబంధించినటువంటి ఓపెన్ కేటగిరీ కట్ ఆఫ్ అయితే స్టార్ట్ చేస్తాను. సో కాలేజెస్ వైజ్గా ఆల్రెడీ చెప్పాను, కానీ ఓవరాల్గా జస్ట్ మీకైతే బ్రీఫ్ ఇక్కడ వీడియోస్ ఫొటోస్తో కాలేజ్ యొక్క పిక్చర్ ప్లే చేస్తూ నేనైతే కట్ ఆఫ్ అయితే ఇస్తాను ఏపీకి సంబంధించినటువంటి బోత్ ఏయూ అండ్ ఎస్వీయూ రీజన్కి సంబంధించినవి కూడా. సో అది కూడా చూసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ వీడియో వచ్చేసి బోత్ తెలంగాణ అండ్ ఏపీకి సంబంధించినటువంటిది. సో ఇక్కడ ఇందులో వచ్చేసి మనం చూసుకున్నట్టయితే టైప్స్ ఆఫ్ కౌన్సిలింగ్ అనమాట. సో ఆల్ ఇండియా కౌన్సిలింగ్ అండ్ స్టేట్ కౌన్సిలింగ్ ఉంటుంది కదా. సో అందులో భాగంగా సో ఆల్ ఇండియా కౌన్సిలింగ్లో ఎలాంటివి ఇంకా ఉంటాయి కౌన్సిలింగ్స్, అండ్ స్టేట్ కోటాలో ఇంకా కౌన్సిలింగ్స్ ఎలా జరుగుతాయి సో అనేది మనమైతే చూద్దామన్నమాట. ఎందుకంటే చాలామంది ఏమనుకుంటారంటే నీట్ రాసేసినాం అయిపోయింది మా ఎగ్జామ్ అనేసి అనుకుంటారు. సో అట్లా వద్దు, మీకు తెలియాలి నెక్స్ట్ ఏమవుతుంది, నెక్స్ట్ ఏంటి అనే భాగంగా నేను ఉద్దేశంగా నేనైతే ఈ వీడియోస్ అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్. అండ్ ఓవరాల్గా ఏంటంటే మనకి ఇప్పుడు కావాల్సింది ఏంటి, ఎంబీబీఎస్ ఆర్ బీడీఎస్ మంచి సీట్ కావాలి, మంచి కాలేజీలో సీట్ కావాలి. కాబట్టి సో మీరు ఏ కౌన్సిలింగ్ త్రూ ఆల్ ఇండియా కౌన్సిలింగ్ త్రూ మీరు వెళ్తే, ఇప్పుడు చూసుకుందాం ఎగ్జాంపుల్ చెప్తాం ఫ్రెండ్స్. ఇప్పుడు మీకు వచ్చేసి ఒక అనుకుందాం ఒక 480 మార్క్స్ వచ్చినాయి. సో మీకు రిజర్వేషన్ ఉంది. సో బట్ మీరు అనుకుంటున్నారు నేను ఆల్ ఇండియా లెవెల్లో నేను చదవాలనుకుంటున్నాను, ఆల్ ఇండియా కోటాకి అప్లై చేస్తాను అనుకుంటారు. సో వస్తుంది కావచ్చు మీకు లాస్ట్ కాలేజ్ ఏదైతే ఉందో మీ మార్క్స్కి తగ్గట్టుగా సో ఆ కాలేజీలో వస్తుంది, ఎక్కడనో వచ్చింది అనుకోండి, సపోజ్ చెప్పుకుందాం వచ్చింది. సో అదే మీకు 480 మార్క్స్ తోటి స్టేట్ కౌన్సిలింగ్లో అయితే స్టేట్లో ఉన్నటువంటి టాప్ కాలేజీలో సీట్ వచ్చి ఉండే, కానీ మీరు ఆల్ ఇండియా కౌన్సిలింగ్లో పెట్టుకుంటే కనుక అక్కడ వచ్చేసి ఏదైనా డబ్బా కాలేజ్ వచ్చింది అనుకోండి, సో మళ్ళీ మీరు 4.5 years అయితే బాధపడాలి. కాబట్టి సో అట్లా ఏం చేయకండి. సో అందుకోసమే మీకు అవేర్నెస్ తీసుకురావడానికి అయితే నేనైతే ఈ వీడియోస్ అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్. అండ్ వితౌట్ వేస్టింగ్ అవర్ టైం లెట్స్ బిగిన్ అవర్ టాపిక్. సో మనం అంతగా టైం వేస్ట్ చేసుకొని ఏదో చూసే బదులు నేను డైరెక్ట్ టాపిక్లోకి వెళ్ళిపోతా ఫ్రెండ్స్. ఏంటి అంటే ఫస్ట్ వచ్చేసి ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ అనేది ఒకటి ఉంటుంది. సో మనకు వచ్చేసి టూ టైప్స్ ఆఫ్ కౌన్సిలింగ్స్ అయితే జరుగుతాయి. ఫస్ట్ వచ్చేసి ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ అండ్ నెక్స్ట్ వచ్చేసి స్టేట్ కోటా కౌన్సిలింగ్. ఈ టూ కౌన్సిలింగ్స్ అయితే జరుగుతూ ఉంటాయి. ఎవరైతే స్టూడెంట్ నీట్ రాసి క్వాలిఫై అయి ఉన్నారో సో వాళ్ళకైతే ఈ కౌన్సిలింగ్స్ అయితే జరుగుతాయి అన్నమాట. సో ఇందులో భాగంగా ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్లో సో మనకు వచ్చేసి మళ్ళీ మనకి ఇందులో వచ్చేసి సీట్స్ అయితే ఫిల్ చేస్తారనమాట ఇక్కడ కనిపిస్తున్నటువంటి కాలేజెస్లో. సో దీంట్లోకి వెళ్ళి మళ్ళీ మీరు అప్లికేషన్స్ అయితే సెపరేట్ చేసుకోవాలి. సో అవన్నీ నేను నెక్స్ట్ ఫర్దర్గా వచ్చే దాంట్లో చెప్తాను అనమాట. సో ఫస్ట్ వచ్చేసి ఆల్ ఇండియా కౌన్సిలింగ్లో మీకు సీట్ రావాలి అంటే సో వచ్చి దాంట్లో ఉన్న కాలేజెస్ ఏమేమంటే ఫస్ట్ వచ్చేసి ఎయిమ్స్ కాలేజెస్. సో తెలుసు కదా ఫ్రెండ్స్, మనకు వచ్చేసి ఓవరాల్గా మనకి తెలంగాణలో చూసుకున్నట్టయితే హైదరాబాద్లో ఉంది. సో ఇట్లా స్టేట్కి ఒక కాలేజ్ ఉంది కదా. సో ఇది వచ్చేసి సో ఎయిమ్స్ కాలేజ్లో అంటే ఎయిమ్స్ అంటే మీకు తెలుసు కదా ఫ్రెండ్స్, ఒకటి ఏంటంటే బ్రాండ్ అనమాట. సో ఎయిమ్స్ అంటేనే బ్రాండ్. సో ఎయిమ్స్ ఢిల్లీ అంటాము చూడండి. సో అక్కడ అనమాట. సో చాలా బాగుంటుంది, టాప్ కాలేజ్ అనమాట మన ఇండియాలో చూసుకున్నటువంటి అయితే. సో టోటల్గా స్టూడెంట్స్ అందరూ ఇక్కడికి వెళ్ళనికైతే ట్రై చేస్తూ ఉంటారు, ఎక్కడికి ఎయిమ్స్ కాలేజెస్లో సీట్ రావాలి అనేసి చూస్తారనమాట. సో దీనికి మనకి ఆల్ ఇండియా కౌన్సిలింగ్ ఎలా ఉపయోగపడుతుందంటే 100% సీట్స్ అయితే ఆల్ ఇండియా కౌన్సిలింగ్ ద్వారా ఫిల్ చేస్తారు. సో గుర్తుపెట్టుకోండి, ఎయిమ్స్ కాలేజ్లో సీట్ రావాలి అంటే ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్లో తప్పకుండా పార్టిసిపేట్ చేయాల్సిందే. సో నెక్స్ట్ వచ్చేసి జిప్మర్ కాలేజెస్ వచ్చేసి ఓన్లీ 2 కాలేజెస్ మాత్రమే ఉన్నాయి. సో ఒకటి వచ్చేసి పుడుచ్చేరి, మరొకటి వచ్చేసి కరైకల్లి అనమాట. సో దీంట్లో వచ్చేసి ఆల్ ఇండియా కౌన్సిలింగ్ ఇక్కడ ఎలా యూజ్ అవుతుందంటే ఓన్లీ 75% ఆఫ్ సీట్స్ మాత్రమే ఫిల్ చేస్తారు. సో మిగతా ఉంది కదా, మిగతా 25% వచ్చేసి ఎక్కడంటే అక్కడ ఉన్నటువంటి ఇప్పుడు పుడుచ్చేరికి సంబంధించినటువంటి ఇంటర్నల్ ఏరియా ఏదైతే ఉందో సో వాళ్ళకి ఆ లోకల్ వాళ్ళకైతే ఇస్తారనమాట. మిగతా మొత్తం 75% వచ్చేసి ఆల్ ఇండియాలో ఉన్నటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో సో ఆ స్టూడెంట్స్ ఎవరైనా చదువుకోవచ్చు. బట్ మిగతా 25% వచ్చేసి ఆయా యొక్క ప్రదేశానికి సంబంధించినటువంటి లోకల్ క్యాండిడేట్స్కి అయితే ఇస్తారనమాట. సో ఎందుకంటే కాలేజ్ ఉంది కదా, సో అందుకోసం అయితే ఇస్తారు. సో నెక్స్ట్ వచ్చేసి డీమ్డ్ యూనివర్సిటీస్ అంటే పెద్ద ఉస్మానియా యూనివర్సిటీ, సో మనకి ఎయిమ్స్కి సంబంధించినటువంటి యూనివర్సిటీ సో అట్లా ఉందేమో అని మీరు అనుకోకండి. సో అది తప్పు.
చాలామంది అలా అనుకుంటారనమాట, డీమ్డ్ యూనివర్సిటీస్ అంటే సెపరేట్ యూనివర్సిటీస్ కావచ్చు అనేసి అనుకుంటారు. సో అట్లాంటిది ఏం లేదు. సో డీమ్డ్ యూనివర్సిటీస్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్, మీరు డబ్బులు పెట్టుకొని చదువుకోవాలన్నమాట. కాకపోతే కొంచెం తక్కువ ఉంటుంది కంపేర్ టు ప్రైవేట్ వాటికంటే, కొంచెం లిటిల్ బిట్ అట్లా తక్కువ ఉంటుందన్నమాట. సో కాకపోతే ఇక్కడ డొనేషన్లు ఇచ్చేసి మీరైతే చదువుకోవాలన్నమాట. సో ఎవరైతే లో మార్క్స్ వచ్చి ఉంటారో, సో ఇప్పుడు మనం అనుకుందాం ఓపెన్ కేటగిరీ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో, సో వాళ్ళకి 450, 480 మార్క్స్ వచ్చినాయి. సో వాళ్ళైతే డీమ్డ్ యూనివర్సిటీ, ఇక్కడ మిగతా మనకి ఏం స్టేట్ కోటాలో రాదు, సో ఆల్ ఇండియా కౌన్సిలింగ్లో రాదు. సో అలాంటప్పుడు ఏం చేయాలి, సో మేము డీమ్డ్ యూనివర్సిటీస్కి వెళ్ళిపోవాలి. సో డీమ్డ్ యూనివర్సిటీస్కి అప్లై చేసుకుంటే సో త్రూ డొనేషన్స్ వాళ్ళైతే చదువుకోవచ్చు అనమాట. సో ఇట్లా ఉంటుంది డీమ్డ్ యూనివర్సిటీస్ అంటే. సో ఇప్పుడు మనకి ఇవి అయిపోయినాయి. సో నెక్స్ట్ వచ్చేసి ఆర్మడ్ ఫోర్సెస్ మెడికల్ కాలేజెస్ ఉన్నాయి కదా, AFMC అంటాం. సో ఇది కూడా ఆల్ ఇండియా కౌన్సిలింగ్ ద్వారానే దీంట్లోకి వెళ్ళి మనకైతే సీట్స్ అయితే ఫిల్ చేస్తారు ఫ్రెండ్స్. సో ఇందులో భాగంగా ఏంటి అంటే మీకు నీట్లో వచ్చింది మెరిట్, సో నీట్లో క్వాలిఫై అయ్యారు, సో మీరు ఆర్మడ్ ఫోర్సెస్లో ఈ కాలేజీలో చదువుకోవాలనుకుంటున్నారు. సో అప్పుడు ఏం చేయాలంటే మీరు సెపరేట్ దీనికి అప్లికేషన్స్ పడతాయి అనమాట. సో డైరెక్ట్ మీరు ఆల్ ఇండియా కౌన్సిలింగ్లో AFMCకి అప్లై చేస్తున్నామని మీరు పెట్టుకున్నారు ఒక లిస్ట్. ఆ లిస్ట్ ఏం చేస్తారంటే మనకి ఉంది కదా మెడికల్ కౌన్సిల్, సో వాళ్ళు వచ్చేసి ఇక్కడ AFMC వాళ్ళకి సెపరేట్ వీళ్ళకి వేరే కమిటీ ఉంటుందన్నమాట. సో వాళ్ళకి సెండ్ చేస్తారు ఆ లిస్ట్. వీళ్ళు ఏం చేస్తారు ఇక్కడ మీకు, సో ఎవరెవరు అప్లై చేసుకున్నారు, ఎవరెవరు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు, సో రండి సో అనేసి పిలుస్తారు. పిలిచిన తర్వాత ఏం చేస్తారంటే మళ్ళీ మీకు అక్కడ వచ్చేసి మీకు ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు. ఫస్ట్ వచ్చేసి మీకు అయితే ఒక ఎగ్జామ్ పెడతారనమాట. సో ఒకటి మీ క్రెడిబిలిటీని చెక్ చేసుకొని ఒక టెస్ట్ పెడతారు. ఆ తర్వాత వచ్చేసి మీ సైకలాజికల్గా ఎలా ఉన్నారు మీరు అనేసి ఒక టెస్ట్ పెడతారు. సో 2 టెస్ట్ పెట్టిన తర్వాత మళ్ళీ మీకు ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు. సో ఇంటర్వ్యూలో మీరు కనుక ఉత్తీర్ణులు అయితే, లైక్ మీ క్వాలిఫై అయితే, సో మిమ్మల్ని అయితే వాళ్ళైతే తీసుకుంటారనమాట. సో ఇది కూడా ఆర్మడ్ ఫోర్సెస్కి అయితే చాలా టఫ్గా ఉంటుంది. అయిపోయిన తర్వాత కూడా సో మీరైతే 7 ఇయర్స్ అయితే అంటే ఇప్పటి నుంచే మీరు 7 ఇయర్స్ అయితే ఇందులో వర్క్ సర్వీస్ అయితే చేయాలన్నమాట. సో అది కూడా ఇప్పుడు మీరు అన్మ్యారీడ్ అయితేనే ఇప్పుడు మీరు దీనికి ఎలిజిబుల్ అయినాక కూడా మీరైతే ఇన్ కేస్ మధ్యలో డిస్కంటిన్యూ చేయాలంటే 30 lakhs అయితే మీరు పే చేసి బాండ్ అయితే ఫస్ట్ రాయించుకుంటారు. 30 lakhs అయితే పే చేసుకొని సో మీరైతే బయటకైతే రావాల్సి ఉంటుంది. అది కూడా గుర్తుపెట్టుకోండి. AFMC అంటే అంత ఈజీ కాదు. సో ఓకేనా, ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ మాత్రం వెళ్ళొచ్చు. సో వాళ్ళని క్యాడెట్స్ అంటారు అక్కడ కూడా. సో నెక్స్ట్ వచ్చేసి మనం చూసుకున్నట్టయితే ESIC కాలేజెస్, ESIC అంటాం చూడండి. సో మనకి స్టేట్లో సో టోటల్గా ఆల్ ఇండియాలో వచ్చేసి 11 కాలేజెస్ ఉన్నాయి. సో మనకు వచ్చేసి హైదరాబాద్లో SR నగర్లో ఉంది ఈ కాలేజ్. సో ఇది గవర్నమెంట్ కాలేజే. మీరు ESIC అంటే వేరే ఏదో అనుకోకండి, ప్రైవేట్ అనుకోకండి. సో ఇది గవర్నమెంట్ కాలేజే. సో దీంట్లోకి వచ్చేసి ఆల్ ఇండియా కౌన్సిలింగ్ ద్వారా వీళ్ళకైతే 15% సీట్స్ అయితే ఫిల్ చేస్తారు. మిగతా ఉంది కదా 85% ఆఫ్ సీట్స్ వచ్చేసి ఇది ఎక్కడ ఉంది, ఇప్పుడు హైదరాబాద్లో ఉంది కదా, తెలంగాణ రీజియన్కి సంబంధించిన వాళ్ళు అండ్ ఆంధ్ర రీజియన్కి సంబంధించిన వాళ్ళు. సో ఇక్కడ వాళ్ళు లోకల్ కేటగిరీ కిందకి వస్తారు కాబట్టి 85% ఆఫ్ సీట్స్లో సో వీళ్ళైతే ఉండొచ్చు అనమాట. సో అదే ఇప్పుడు కేరళలో ఉంది. సో ఇప్పుడు మనం చేసుకోవచ్చా అంటే చేసుకోవచ్చు. ఇప్పుడు 50% సీట్స్ ఉన్నాయి కదా, దీనికి మీరు వెళ్ళొచ్చు. సో ఇప్పుడు కేరళ, బెంగళూరు అండ్ తమిళనాడు ఇంకా వేరే ప్రదేశాల్లో కూడా ఉన్నాయి. సో అక్కడ కూడా మీరు వెళ్ళి చదువుకోవచ్చు. సో దానికి కూడా అప్లై చేసుకోవచ్చు. సో ఒక లోకల్లో ఉంటే మాత్రం 85% ఆఫ్ సీట్స్ రిజర్వేషన్ అనేది వర్తిస్తుంది. సో ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే మనకి ఇవన్నీ అయిపోయినాయి. ఇప్పుడు ఆల్ ఇండియా కోటా ఫర్ ఆల్ స్టేట్స్, అన్ని స్టేట్లో ఉన్నటువంటి గవర్నమెంట్ కాలేజెస్ ఏవైతే ఉన్నాయో, సో ఆ యొక్క ఇప్పుడు గవర్నమెంట్ కాలేజ్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి 100% తేజెస్ నుంచి 15% వచ్చేసి ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ అయితే వాళ్ళైతే ఇవ్వాలన్నమాట. సో 15% ఇస్తేనే వాళ్ళు అంటే ఆ కాలేజ్ అయితే నడుస్తుంది, లేదంటే లేదనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఇది పూర్తిగా వచ్చేసి ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్. సో మీకు బ్రీఫ్గా టోటల్గా ఎయిమ్స్ కాలేజెస్కి సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి, రిజిస్ట్రేషన్కి సంబంధించిన డాక్యుమెంట్స్ ఏవేవి కరెక్ట్గా ఉండాలి, ఏవేవి అవసరం లేదు అంతగా. సో తర్వాత వచ్చేసి సో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, రిజిస్ట్రేషన్ డేట్స్ ఎప్పుడు, రిజిస్ట్రేషన్ చేసుకున్నాక మనకి సంబంధించినటువంటి సో హియరింగ్స్ ఎప్పుడు వస్తాయి, సో నెక్స్ట్ ఏం చేయాలి అయిపోయిన తర్వాత అనేది నేను ఫుల్ ఫ్రీగా మీకు ఎలాంటి సింగిల్ రూపీ కూడా ఖర్చు లేకుండా నేనైతే ఫ్రీగా అయితే మీకైతే గైడెన్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను. కేవలం మీరు మన వీడియోస్ చూడడం మాత్రమే, అంతే. సో ఓకేనా ఫ్రెండ్స్. ఎవరో ఏజెంట్స్ వచ్చేసి నాకు 2 lakhs ఇవ్వండి, 1 lakh ఇవ్వండి, లేదా 20,000 ఇవ్వండి, నేను పెడతాను మీకు ఫ్రీగా. నేను లైక్ మీరు చూస్తూనే ఉంటారు మనకి యూట్యూబ్లో చాలా ప్రమోషన్స్ వస్తాయి. సో మీరు ఫ్రీ కౌన్సిలింగ్ కొరకు అప్లై చేసుకోవాలి. లైక్ డబ్బులు కొంచెమే ఉంటాయి ఫస్ట్, తర్వాత మేము ఎక్కువ తీసుకుని సీట్ వచ్చిన తర్వాత మాకు డబ్బులు కట్టండి అని అంటారు అండి. సో అవన్నీ ఏం అవసరం లేదు. మీరు నా వీడియోస్ చూస్తూనే మీరైతే సీట్ అయితే తెప్పించుకోవచ్చు అనమాట. సో ఫ్రీగా అయితే ఉంటుంది ఈ వీడియోస్ అనేవి. సో నేను జాయిన్ బటన్ పైన కూడా క్లిక్ చేసి జాయిన్ అవ్వండి మన ఛానల్కి అని అయితే నేనైతే చెప్పాను. సో అది నాకు జాయిన్ బటన్ దానిపైన అవగాహన కూడా లేదు, అది నాకు తెలియదు కూడా.
సో నెక్స్ట్ వి విల్ మూవ్ ఇన్ టు ద స్టేట్ కౌన్సిలింగ్ కూడా. సో ఫ్రెండ్స్ మనకి స్టేట్ కోటా కౌన్సిలింగ్ వచ్చేసి చూసుకున్నట్టయితే 85% ఆఫ్ సీట్స్ వచ్చేసి గవర్నమెంట్ వాళ్ళకి అయితే వెళ్తుందన్నమాట. అంటే మనకి గవర్నమెంట్ కాలేజెస్ ఏవైతే ఉన్నాయో సో అవైతే వీటిలో భాగంగా 85% సీట్స్ వచ్చేసి ఫిల్ చేస్తారు. సో మిగతా 15% సీట్స్ వచ్చేసి ఆల్ ఇండియా కోటాకి వెళ్ళిపోతుంది. 85% వచ్చేసి మనకి లోకల్లో ఉన్న వాళ్ళకైతే వెళ్ళిపోతుంది అనమాట. సో ప్రైవేట్ కాలేజెస్లో అయితే 100% వాళ్ళు ప్రైవేట్గా అయితే వాళ్ళైతే ఫిల్ చేసుకుంటారు. సో ఇప్పుడు వచ్చేసి మనకి ఏ క్యాట్, బీ క్యాట్, సి క్యాట్ అంటాం చూడండి. సో అవేంటివి అనేది ఇప్పుడు చూద్దాం. సో కన్వీనర్ అంటే మీకు తెలుసా ఫ్రెండ్స్, పూర్తిగా గవర్నమెంట్ సీట్ అనమాట. సో గవర్నర్ కోటాలో సీట్ వచ్చిందంటే గవర్నమెంట్లో మాకు సీట్ వచ్చింది అని అంటారు చూడండి. సో అదనమాట, గవర్నమెంట్లో మీకు సీట్ రావాలి, గవర్నమెంట్ కాలేజీలో సీట్ రావాలి అంటే సో దాన్ని ఏ క్యాట్ అంటారు. సో మీకు 85% ఆఫ్ సీట్స్ వచ్చేసి మనకి రిజర్వ్ అయిపోయి ఉంటాయి. ఓన్లీ గవర్నమెంట్ కాలేజ్లో, మెడికల్ కాలేజెస్లో సీట్ రావాలి అంటేనే. సో ఇది నేను మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఫర్ దట్ ఇప్పుడు ఇంత బ్రీఫ్గా అంత అవసరం లేదు. సో మేనేజ్మెంట్ కోటా అంటే ఫ్రెండ్స్, సో ఇప్పుడు మీకు అనుకుందాం, సో మార్క్స్ తక్కువ వచ్చినాయి కాకపోతే మీరు క్వాలిఫై అయ్యారు. క్వాలిఫై అయితేనే మీరు ఎలిజిబుల్ ఫర్ డూయింగ్ ఎంబీబీఎస్ ఆర్ బీడీఎస్ ఆర్ ఎనీ అదర్ కోర్స్. సో క్వాలిఫై అవ్వకపోతే లేదు ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి మళ్ళీ మీకు. సో క్వాలిఫై అవ్వాలి, నీట్ ఎగ్జామ్ క్వాలిఫై అయితేనే మీరు ఎలిజిబుల్ టు డూ దిస్. సో ఓకేనా. సో మేనేజ్మెంట్ కోటాలో సీట్ కావాలంటే దాన్ని బీ క్యాట్ అంటారు. సో ఇవి వచ్చేసి టోటల్గా 35% ఆఫ్ సీట్స్ని మేనేజ్మెంట్ కోటా ద్వారా ఫిల్ చేస్తారు. సో ఎన్ఆర్ఐ కోటాలో అంటే సో మనకి ఇక్కడ వచ్చేసి ఎవరైనా లైక్ ఇప్పుడు మనకి చూసుకున్నట్లయితే వేరే అదర్ క్యాండిడేట్స్ ఉంటారు చూడండి. సో వేరే స్టేట్స్ కావచ్చు, వేరే కంట్రీస్ కావచ్చు, వచ్చినటువంటి క్యాండిడేట్స్ ఉంటారు చూడండి. సో వాళ్ళైతే ఇక్కడ ఎన్ఆర్ఐ కోటా అంటే సి క్యాట్ అనమాట. సో వాళ్ళ కోసం అనమాట ఇప్పుడు ఈ 15% సీట్స్. సో ఇవి వచ్చేసి 50% ప్రైవేట్ కాలేజ్ ఏవైతే ఉన్నాయో అవి 50% ఆఫ్ సీట్స్ని త్రూ ప్రైవేట్ వాళ్ళకి సంబంధించిన అంటే ఫీజెస్తో అయితే వాళ్ళు తీసుకుంటారనమాట. వాళ్ళు సెలెక్ట్ చేస్తారు 50% మాత్రం. మిగతా 50% ఏం చేస్తారు బ్రదర్ అని మీరు అనుకోవచ్చు. మిగతా 50% వచ్చేసి ఇప్పుడు గవర్నమెంట్ అంటే లైక్ ఇప్పుడు స్టూడెంట్స్ ఉంటారు చూడండి, కన్వీనర్ కోటాలో సీట్ వచ్చింది కాకపోతే గవర్నమెంట్ కాలేజెస్లో కాదు. సో ప్రైవేట్ కాలేజెస్లో కూడా మీరు కన్వీనర్ కోటాలో సీట్స్ అయితే సంపాదించవచ్చు. లైక్ అపోలో కాలేజ్ ఉంది ఇప్పుడు. సో ఇట్లా ఉన్నాయి కదా, సో టాప్ మోస్ట్ కాలేజెస్. సో అందులో కూడా మీరైతే మీకు నచ్చిన కోర్స్ చేయవచ్చు. కాకపోతే ఏంటంటే మనకి ఇక్కడ గవర్నమెంట్ కాలేజ్లో సీట్ అనేది మీకు నచ్చలేదు కాబట్టి మీరు ప్రైవేట్కి ఎంచుకున్నారు. సో అపోలో కావచ్చు ఏదో ఒకటి. సో ఇక్కడ వచ్చేసి మీకు ఉంటుంది సీట్, గవర్నమెంట్ సీటే కాకపోతే ప్రైవేట్ కాలేజ్ అనమాట. కాలేజ్ ప్రైవేట్ కాకపోతే గవర్నమెంట్ సీట్. ఓకేనా. సో ఇక్కడ వచ్చేసి 50% ఆఫ్ సీట్స్ వచ్చేసి ప్రైవేట్ అండ్ 50% సీట్స్ వచ్చేసి కన్వీనర్ అనమాట. సో అలా 100% సీట్స్ అనేవి ఫిల్ అయిపోతాయి. సో ఏ కేటగిరీ అంటే మీకు కనుక గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో కావచ్చు, సో టోటల్గా పూర్తిగా గవర్నమెంట్ సీట్ కావాలి అంటే సో దానికి కన్వీనర్ అనమాట. ఏ క్యాట్లో సీట్ వచ్చింది అని అంటారు. సో మేనేజ్మెంట్లో ప్రైవేట్గా మీరు డబ్బులు పెట్టుకొని చదవాలి అనుకుంటే కనుక సో దాన్ని బీ క్యాట్ అంటారు. సో టోటల్గా సి క్యాట్ అంటే 15% సీట్స్ 15% అయితే ఉంటుంది వాళ్ళని ఫిల్ చేయడానికి. సో ఇది వచ్చేసి మనకి పర్ ఇయర్కి అయితే 24-25 lakhs అయితే మీరైతే పే చేయాల్సి ఉంటుంది. సో బీ క్యాట్ అంటే కొంచెం ఈ సి క్యాట్ కంటే కొంచెం తక్కువ అనమాట. ఓకేనా. సో ఇది ఏక్యూ అంటే సో ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్లో ఎవరు అప్లై చేయొచ్చు, సో ఎవరు ఎలిజిబుల్ ఫర్ దిస్ అని అనుకుంటే ఫ్రెండ్స్, candidates belonging to these category students can apply for counseling but they have to score this much of. సో ఎవరికైతే ఇక్కడ నీట్ స్కోర్ చూపెడుతున్నాను కదా, సో ఇంతకంటే ఎక్కువ ఎవరికైతే వస్తాయో సో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అనమాట. సో లేదంటే లేదు. సో ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి చూసుకున్నట్టయితే ఓసీ కేటగిరీకి సంబంధించిన స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళకి వచ్చేసి 620 అబోవ్ వచ్చాయనుకోండి. సో వాళ్ళైతే అప్లై చేయొచ్చు ఫర్ నీట్ ఫర్ ఏక్యూసీ అనమాట. సో ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో సో ఎకనామికల్ వీకర్ సెక్షన్ సర్టిఫికేట్ ఎవరికైతే ఉంటుందో సో వాళ్ళకి చాలా ఫెసిలిటీస్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్, మీరైతే చూసుకోండి. సో నీట్లో కొంచెం తక్కువ స్కోర్ వచ్చినా కానీ మీరైతే చేసుకోవచ్చు. సో నాట్ ఓన్లీ ఇన్ ఆల్ ఇండియా కోటా సో బట్ ఆల్సో ఇన్ స్టేట్ కోటా ఆల్సో. సో నెక్స్ట్ వచ్చేసి ఓబీసీ అంటే ఫ్రెండ్స్ అదర్ బ్యాక్వర్డ్ క్యాస్టెస్, బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడీ, బీసీఈ. సో ఇవన్నీ అయితే వస్తాయి. సో ఎవరికైతే 16 అబోవ్ వస్తుందో సో వాళ్ళు అయితే ఆల్ ఇండియా కోటాకి అప్లై చేయొచ్చు. సో ఎస్సీ క్యాండిడేట్స్ ఎవరైతే 550 అబోవ్ వచ్చిందో సో వాళ్ళైతే అప్లై చేయొచ్చు. సో నేను మళ్ళీ మీకు లాస్ట్లో ఒక పార్ట్ చెప్తాను. సో ఎస్టీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో 520 అబోవ్ వచ్చింది అనుకోండి. సో వాళ్ళు వచ్చేసి మీరు కూడా ఆల్ ఇండియా కోటాకి అప్లై చేయొచ్చు. సో పీడబ్ల్యూడీ ఫిజికల్లీ వీకెండ్ ఎవరైతే ఉంటారో సో స్టూడెంట్స్ సో వాళ్ళు వచ్చేసి 120 అబోవ్ వచ్చింది అనుకోండి. సో మీరైతే అప్లై చేసుకోండి. సో ఇందులో భాగంగా నేను ప్రతి ఒక్కరు చెప్తున్నాను ఒక విషయం ఫ్రెండ్స్. సో ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి తప్పించి ఎస్సీ కావచ్చు, ఎస్టీ కావచ్చు, ఓబీసీ కావచ్చు,
సో ఈడబ్ల్యూఎస్ కావచ్చు. సో మీరు ఎవరైనా కానీ మీకు కనుక తక్కువ స్కోర్ వచ్చిందనుకో, ఇక్కడ చూపిస్తున్నామా, సో దీనికంటే ఒక్క మార్క్ అనేది తక్కువ వచ్చిందనుకోండి, సో 1 మార్క్ తక్కువ వచ్చినా కానీ మీరైతే ఆల్ ఇండియా కోటాకి అప్లై చేసుకోకండి. సో చెప్తున్నాను. సో మీకు ఇప్పుడు చూపించుకుందాం. ఇప్పుడు వచ్చేసి ఓబీసీ ఉందనుకోండి, ఓబీసీ క్యాండిడేట్కి 620 అబోవ్ వస్తే ఓకే, పర్లేదు, మీరు అప్లై చేసుకోండి, ఆల్ ఇండియా కోటాకి మీకు సీట్ వస్తుంది ఎక్కడో ఒక దగ్గర. సో లేదు అనుకుంటే మాత్రం సో ఇక్కడైతే మీరైతే అంతగా అవసరం లేదనమాట. సో మీ స్టేట్లోనే మీకు ఈ స్కోర్కి అయితే స్టేట్లోనే మంచి కాలేజ్ అయితే వస్తుంది. సో మీరైతే అక్కడే బాగా చదువుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి ఇట్లాంటి స్కోర్ లాంటిదే నెక్స్ట్ స్టేట్ కోటాకి ఏమైనా చూపిస్తామా అని అంటే మాత్రం సో నేను చూపించాను. ఎందుకంటే మీకు ఎంత మార్క్స్ వచ్చినా, నీట్ స్కోర్ మీకు ఎంత వచ్చినా కానీ స్టేట్లో తప్పకుండా మీరైతే తప్పకుండా నీట్ స్కోర్ ఎంత ఉన్నా కానీ మీరైతే అప్లికేషన్ చేసుకోవాల్సిందే ఫ్రెండ్స్. సో ఫర్ స్టేట్ కోటాకి. సో ఎందుకంటే మీకు ఇప్పుడు నేను చెప్తున్నాను, సో ఇప్పుడు 620 వచ్చిన క్యాండిడేట్సే అప్లై చేసుకోవాలి ఫర్ దిస్ కౌన్సిలింగ్ అని అనుకోని, సో మీకు కొంచెం తక్కువ వచ్చినా కానీ మీరు చేసుకోరనమాట. సో ఎందుకంటే అన్న చెప్పిండు నాకు సీట్ రాదేమో అనుకుంటారు. సో అట్లాంటిది ఏం లేకుండా డైరెక్ట్ మీరు అప్లికేషన్ చేసుకొని మీకు ఏదో ఒక దాంట్లో మంచి కాలేజ్లో సీట్ వస్తుంది. సో మీరైతే చేసుకోవచ్చు అనమాట. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. తప్పకుండా మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి మన వీడియోస్. నేనైతే ఫుల్ గైడెన్స్ అయితే ఇస్తాను. సో ఇప్పుడు ఏపీకి చూసుకున్నట్టయితే వైఎస్ఆర్ యూహెచ్ఎస్ వెబ్సైట్ అయితే ఏదైతే ఉందో, సో ఆ యూనివర్సిటీ అయితే మనకైతే కౌన్సిలింగ్ అయితే జరుపుతుంది ఫర్ ఆంధ్రప్రదేశ్ స్టేట్కి సంబంధించి. సో నెక్స్ట్ తెలంగాణ స్టేట్కి సంబంధించినటువంటి సో కేఎన్ఆర్ యూహెచ్ఎస్ కాలేజీ నారాయణ యూనివర్సిటీ అయితే ఉంటుంది. సో అదైతే కౌన్సిలింగ్ అయితే జరుపుతుంది. సో మీకు డిఫరెంట్ డేట్స్లో అప్లికేషన్స్ అయితే పడితే నోటిఫికేషన్ వస్తుంది. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మీరు అయితే అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకున్న తర్వాత మీకు మళ్ళీ మెరిట్ లిస్ట్ వస్తుంది. మెరిట్ లిస్ట్ వచ్చిన తర్వాత వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్న తర్వాత సీట్ అలాట్మెంట్స్ వస్తాయి. సీట్ అలాట్మెంట్స్ వచ్చిన తర్వాత మీరైతే కాలేజ్లో రిపోర్టింగ్ చేయాలి. సో రిపోర్టింగ్ చేసిన తర్వాత మీకైతే క్లాసెస్ అయితే స్టార్ట్ అవుతాయి. సో ఇంత పెద్ద ప్రాసెస్ ఉంటుంది కాబట్టి ఇంపార్టెంట్ డేట్స్ అయితే మీరైతే కంపల్సరీ తెలుసుకోవాలి. కాబట్టి సో నేనే చెప్తాను, నేను మన ఛానల్లో అయితే పక్కగా ఇంపార్టెంట్ డేట్స్ ఆన్ టైంలో చెప్తాను. సో అలాగే ఒక 2-3 ఛానల్స్ అయితే మంచి జెన్యూన్ ఛానల్స్ అయితే మీరైతే సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి. నాది కాకుండా వేరే వాళ్ళు అయితే ఒక 2-3 ఛానల్స్ అయితే పెట్టుకోండి. ఇంపార్టెంట్ డేట్స్ ఎప్పటికప్పుడు మనకి చెప్పేట్టుగా. ఓకేనా ఫ్రెండ్స్? సో షేర్ దిస్ ఇన్ఫర్మేషన్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్.